నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త బిల్లు, దీని సారాంశం వింటే మీరందరూ కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే మనందరికీ తెలుసు, రాజకీయ నాయకులు ఎన్ని రోజులు జైల్లో ఉన్నా కానీ, ఏం చేసినా కానీ వాళ్ళ పదవులు కొనసాగుతాయి, మనల్ని అలాగే పరిపాలిస్తూ ఉంటారు. కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిల్లు మాత్రం ఒక కొత్త తీర్పునివ్వబోతోంది. అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉన్న పక్షంలో ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, వీళ్ళ పదవులు తొలగించేందుకు ఉద్దేశించినటువంటి ఒక వివాదాస్పద బిల్లునైతే ఇతర 2 బిల్లులతో కలిపి మొత్తంగా 3 బిల్లుల్ని అమిత్ షా బుధవారం విపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్యనే లోక్సభలో అయితే ప్రవేశపెట్టారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు, ఈ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బిల్లు ప్రతులను కూడా చించేసి వాటిని అమిత్ షా పైకి విసిరారు. అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు కస్టడీలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లేక మంత్రులను పదవుల నుంచి తొలగించే అసాధారణ అధికారాలను గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కట్టబెట్టే ఈ బిల్లును అయితే ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, వీళ్ళందరినీ కూడా పదవుల్లోంచి తొలగించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే దానికి టీఎంసీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ వెల్లోకి కూడా దూసుకెళ్లారు. ఎంపీలు శతాబ్ది రాయ్ కావచ్చు, మిథాలీలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ఇద్దరు మంత్రులు తోసేశారని బెనర్జీ కూడా మీడియా సమావేశంలో ఆయన ఆరోపించారు, ఆయన తోసేసినట్లుగా కూడా. సో ఈ విధంగా కొంత రచ్చ అయితే జరుగుతోంది ఈ బిల్లులకు సంబంధించి. దీంతో పాటుగా ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఈ అంశానికి సంబంధించి ఆయన స్పందించారు. కేవలం ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, లేకపోతే బీజేపీ పాలితం కాకుండా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో మంత్రులను, ముఖ్యమంత్రులని ఇష్టారీతిని తొలగించేందుకు ఈ విధమైనటువంటి ఒక బిల్లును తీసుకొస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నటువంటి బీజేపీ వీటిని వినియోగించుకొని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులను, ముఖ్యమంత్రులను తొలగించేందుకు ఒక పెద్ద కుట్ర చేస్తోందంటూ రాహుల్ గాంధీ కూడా ఆరోపిస్తున్నారు. ఇందుకే మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకత అయితే వెళ్ళబుచ్చుతున్నారు. డెఫినెట్గా ఇటువంటి ఒక నేపథ్యం అయితే ప్రతిపక్షాల నుంచి కనిపిస్తుంది. కానీ అధికార పక్షం మాత్రం ఒకటి చాలా సూటిగా చెప్తోంది. గతంలో మాదిరిగా అరెస్టులు అయినా కానీ, కేసులు ఎదుర్కొంటున్నా కానీ ప్రజలను పాలించే హక్కు ఖచ్చితంగా ప్రభుత్వాలకు, లేకపోతే ఆ మంత్రులకి, ముఖ్యమంత్రులకు ఉండదు. వాళ్ళని తొలగించేసి వేరే వాళ్ళని పెట్టాల్సినటువంటి బాధ్యత మనపై ఉంటుంది. అందుకే ఇలాంటి సరికొత్త బిల్లును తీసుకొస్తున్నాం. ఇందుకు మేము కూడా అతీతం కాదు కదా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా అలే ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానిగా మోదీ 3వ టర్మ్లో కొనసాగుతున్నారు. ఆయన ఏదైనా అభియోగం ఎదుర్కొని ఆయన జైలుకి వెళ్ళినా కానీ ఆయనకు కూడా అదే పరిస్థితి ఉంటుందనేది బీజేపీ వాదన, లేకపోతే ఎన్డీఏ కూటమి వాదన. మొత్తంగా మూజువాణి ఓటింగ్తో, అంటే మినిమం ఓటింగ్తో దీన్ని లోక్సభ కమిటీకి అయితే పంపించారు. వాళ్ళు మరి దీన్ని మళ్ళీ ఫైనలైజ్ చేసి మరి బిల్లు రూపంలో తీసుకొస్తారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాలు అయితే చాలా పెద్ద ఎత్తున దీన్ని విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. కేవలం బీజేపీయేతర రాష్ట్రాల్లో వాళ్ళని కక్షపూరితంగా, లేకపోతే వాళ్ళని గుప్పెట్లోకి తీసుకునేందుకు ఈ బిల్లును వినియోగించుకుంటారు తప్పించి ఇంకేం లేదని వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు అధికార పక్షమేమో ఒక చక్కటి బిల్లును తీసుకొచ్చాం, దీన్ని స్వాగతించకుండా ఈ విధంగా వ్యతిరేకిస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా పార్లమెంట్లో ఏం రచ్చ జరిగిందంటే, అమిత్ షా పైన ఈ ప్రతులు ఏవైతే ఉంటాయో, బిల్లుకు సంబంధించినటువంటి ప్రతులు, వాటిని విసిరేసి అమిత్ షా దగ్గరికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు విపక్ష సభ్యులంతా కూడా. దీంతో మార్షల్స్ అంతా కూడా ఒక్కసారి అడ్డుపడి అమిత్ షా చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడి అమిత్ షాని అక్కడి నుంచి కొంత బయటపడేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అమిత్ షా ఫ్రంట్ రోలో కూర్చున్నారు ఈ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు. ఆ తర్వాత విపక్ష సభ్యులంతా కూడా ఒకసారిగా మీదకు వస్తుండడంతో ఆయన వెనక్కి వెళ్ళి లాస్ట్ సీట్లో కూర్చున్నట్లుగా కూడా పార్లమెంట్లో తెలుస్తోంది.
ఇది మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ప్రస్తుత రచ్చ అయితే జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఈ బిల్లు కనుక పూర్తి స్థాయిలో ఆమోదం పొంది ఒకవేళ చట్టరూపంగా దాల్చితే మాత్రం ఇప్పటి నుంచి వేరే విధంగా ఉండబోతోంది రాజకీయం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు జైళ్లలో ఉండి అయినప్పటికీ అక్కడి నుంచే పరిపాలన కూడా సాగిస్తుంటారు. ఎందుకంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి మనం గతంలోనే చూసాం. ఆయన జైల్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచే అధికారాలు నిర్వర్తిస్తారంటూ కూడా ఆ పార్టీ సభ్యులు కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా జరగవు. ఎందుకంటే 30 రోజుల పాటు ఖచ్చితంగా జైల్లో ఉండి ఏదైనా కేసుకు సంబంధించి ఆ కేసును ఎదుర్కొంటూ ఉంటే 31వ రోజు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని తొలగించే హక్కులు గవర్నర్లకి, లెఫ్టినెంట్ గవర్నర్లకి పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. చూద్దాం ఏం జరగబోతోందో, ఏంటో అసలు రాజకీయం ఎటుపోబోతోందో. ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగానే ఉంది. వేచి చూడాలి అంశానికి సంబంధించి భవిష్యత్తులో ఏం జరగబోతోందో. కీప్ వాచింగ్ 4 Sides TV.